విశాఖ దాబా గార్డెన్స్ భీమానగర్లోని 32వ వార్డు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వద్ద సిఐటియు ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. కర్రీ గణేష్ నేతృత్వంలో జరిగిన ఈ కార్యక్రమంలో స్థానికులు పాల్గొన్నారు. సిఐటియు సీనియర్ నాయకుడు వై రాజు మాట్లాడుతూ జీవీఎంసీ కార్యాలయానికి సమీపంలో ఉన్న ఈ డిస్పెన్సరీలో ప్రతిరోజు డాక్టర్ అందుబాటులో ఉండడం లేదని ఆరోపించారు. గత 6 నెలలుగా మెడికల్ టెస్టులు నిర్వహించడం లేదని, సిబ్బంది కొరతతో పాటు మందుల కొరత కూడా ఉందని తెలిపారు. 24 గంటలు డాక్టర్ సేవలు, ల్యాబ్ టెస్టులు, అవసరమైన మందులు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సరైన వైద్యం లేక ప్రజలు కేజీహెచ్, ప్రైవేట్ ఆసుపత్రులను ఆశ్రయించాల్సి వస్తుందని తెలిపారు. ఈరోజు ఇక్కడ భీమనగర్లోని ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో 700 పైన కుటుంబాలు ఉంటూ ఉన్నారు. వీళ్ళందరికీ కూడా డిస్పెన్సరీ హాస్పిటల్ ఇది ఒకటే ఉంది. అయినప్పటికీ కూడా 6 నెలల నుంచి కూడా ఇక్కడ ఏదైతే ల్యాబ్ ఉందో ఆ ల్యాబ్లో రిక్రూట్మెంట్ లేదు. ఒక మలేరియా టెస్ట్ చేయాలన్నా, టైఫాయిడ్ టెస్ట్ చేయాలన్నా, చిన్నపిల్లలు, వృద్ధులు చాలామంది ఇక్కడ నివాసంలో ఉంటున్నారు. వీళ్ళందరికీ కూడా ఇక్కడ టెస్టులు చేయడానికి ల్యాబ్ అనేది లేదు. ల్యాబ్ ఉన్నా ల్యాబ్లో రిక్రూట్మెంట్ లేదు. నేను గత 1 నెల రోజుల కింద వచ్చి ఇక్కడ టెస్టులు చేయట్లేదు ఏమని అడిగితే ఇక్కడ రిక్రూట్మెంట్ లేదని అడుగుతున్నారు. ఆ గత డిఓతో కూడా మాట్లాడితే రిక్రూట్మెంట్ ఉంది కానండి, ఆర్డర్ కాపీ ఇవ్వలేదని ఇప్పుడు చెప్తున్నారు. మరి ఆర్డర్ కాపీ 6 నెలల నుంచి కూడా అవ్వకపోతే ఇక్కడ ఉన్న పిల్లలకు 6 నెలల జ్వరాలు వస్తే, జబ్బులు వస్తే ఎక్కడికి వెళ్తారు? ఇక్కడ ఉన్న చుట్టుపక్కల ఉన్న ప్రాంత ప్రజలందరూ కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు. దోమలతోని ఆటలతో ఇబ్బందులు పడుతూ టెస్టులు లేకుండా జ్వరాలు వచ్చి జ్వరాలతో ఇబ్బందులు పడుతూ ఉన్నారు. వీరందరికీ కూడా వెంటనే ఇక్కడ ఉన్నట్టే రిక్రూట్మెంట్ చేసి ఇక్కడ ఉన్న ప్రజలందరికీ కూడా అందుబాటులో డాక్టర్ ఉండాలి. చిన్నపిల్లల డాక్టర్ ఇక్కడ ఉదయం 9 నుంచి రాత్రి సాయంత్రం 5 వరకు ఉండాలి. కానీ ఉదయం 9 నుంచి 10 వరకు ఉంటాడు. 10 తర్వాత ఆయన సొంత క్లినిక్ అక్కడ అక్కయ్యపాలెంలో క్లినిక్ ఉంది. ఆ క్లినిక్ దగ్గరికి వెళ్ళిపోయి ఆయన అక్కడ చేసి ఇక్కడికి వచ్చిన వాళ్ళకి అందరికీ కూడా అక్కడ రమ్మని ఇక్కడ ఒక ఆయామం చెప్తుంది. వీళ్ళందరినీ అక్కడ పంపించే ప్రయత్నం చేస్తాం తప్ప ఇక్కడున్న హాస్పిటల్, డిస్పెన్సరీ హాస్పిటల్లో డాక్టర్ లేదు, డాక్టర్ కొరత ఉంది, స్టాఫ్ కొరత ఉంది, ల్యాబ్ లేదు, ల్యాబ్లో టెస్టులు జరగట్లేదు. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఈ టెస్టులన్నీ కూడా వారం రోజుల్లో ల్యాబ్లో రిక్రూట్మెంట్ అవ్వాలి. లేకపోతే వారం రోజుల తర్వాత ఈ చుట్టుపక్కల ప్రాంత ప్రధానికందరూ కలిసి అవసరమైతే కలెక్టర్ గారికి మెమోరాండం ఇస్తూ అవసరమైతే రోడ్డు మీద పెట్టి పెద్ద ఎత్తున ఆందోళన కూడా ఇంకా దిగుతామని చెప్పి తెలియజేస్తున్నాం. డాక్టర్లు బ్లడ్ టెస్టులు పరిష్కారం చేయాలి. డాక్టర్లు జీవీఎంసీలో కొరత చేసుడు దుర్మార్గం. వెంటనే భీమనగర్ డిస్పెన్సరీలో బ్లడ్ టెస్టులు వెంటనే చేయించాలి. భీమనగర్ డిస్పెన్సరీలో బ్లడ్ టెస్టులు డాక్టర్లు వెంటనే ఉండాలి. భీమనగర్ నగరానికి నడిబొడ్డునున్న భీమనగర్ లో బ్లడ్ టెస్ట్ చేయకపోవడం సిగ్గు. భీమనగర్ నడిబొడ్డులో ఉన్న బ్లడ్ టెస్ట్ చేయకపోవడం సిగ్గు. భీమనగర్ నడిబొడ్డులో బ్లడ్ టెస్టులు ఉండకపోవడం సిగ్గు. వెంటనే సమస్య పరిష్కారం చేయాలి. భీమనగర్ ప్రజలందరికీ సౌకర్యాలు కల్పించాలి. భీమనగర్ ప్రజలందరికీ సౌకర్యాలు కల్పించాలి. భీమనగర్ ప్రజలకు అన్ని సౌకర్యాలు కల్పించాలి. భీమనగర్ ప్రజలకు సౌకర్యాలు కల్పించాలి. భీమనగర్ ప్రజలకు అన్ని సౌకర్యాలు కల్పించాలి. భీమనగర్ హాస్పిటల్ అండ్ బ్లడ్ టెస్టులు నిర్మించాలి. బ్లడ్ టెస్టులు అన్నీ చేయాలి. డిస్పెన్సరీ హాస్పిటల్లో బ్లడ్ టెస్టులు అన్నీ నిర్మించాలి. డిస్పెన్సరీ హాస్పిటల్లో ఎంతో టెస్టులు ప్రారంభించాలి.
డిస్పెన్స్ హాస్పిటల్లో టెస్టులన్నీ ప్రారంభించాలి. నాగరబొడ్డులో ఉన్న జీవీఎంసీ హాస్పిటల్లో టెస్టులు లేకపోవడం దుర్మార్గం. నాగరబొడ్డులో ఉన్న జీవీఎంసీ ఆసుపత్రిలో టెస్టులు లేకపోవడం దుర్మార్గం. ల్యాబ్ అన్నీ రిక్రూట్మెంట్ చేయాలి. ల్యాబ్ అన్నీ రిక్రూట్మెంట్ చేయాలి. ల్యాబ్ అన్నీ టెస్టులు ఏర్పాటు చేయాలి. నగరబొడ్డులో ఉన్న జీవీఎంసీ ఆసుపత్రిలో టెస్టులు లేకపోవడం దుర్మార్గం. అన్ని టెస్టులు నిర్మించాలి. ల్యాబ్ అన్నీ ఏర్పాటు చేయాలి. ఇక్కడ ప్రజలందరికీ కూడా అన్ని టెస్టులు ఏర్పాటు చేయాలి. గట్టిగా చెప్పండి, గట్టిగా. ఇక్కడ ఉండే టెస్టులు అన్నీ ఏర్పాటు చేయాలి. ఇక్కడ ఎన్నో ల్యాబ్ ఏర్పాటు చేయాలి. నడిబొడ్లో ఉన్న జీవీఎంసీ హాస్పిటల్ అన్న ల్యాబ్ ఏర్పాటు చేయాలి. భీమనగర్ నడిబొడ్లో ఉన్న డిస్పెన్స్ హాస్పిటల్ అన్న ల్యాబ్ ఏర్పాటు చేయాలి. అన్న టెస్టులు ఏర్పాటు ఇక్కడ ఉన్న ప్రజలందరికీ కూడా టెస్టులు అన్నా చేయాలి. ల్యాబ్ లో రిక్రూట్మెంట్ ఇవ్వాలి. ఇక్కడ ఉన్న ప్రజలందరికీ కూడా టెస్టులు ఉచితంగా చేయాలి. ల్యాబ్ అన్ని ఏర్పాటు చేయాలి. డిస్పెన్సరీ హాస్పిటల్లో టెస్టులు లేకపోవడం దుర్మార్గం. గట్టిగా, డిస్పెన్సరీ హాస్పిటల్లో టెస్టులు లేకపోవడం దుర్మార్గం. డిస్పెన్సరీ హాస్పిటల్లో టెస్టులు లేకపోవడం దుర్మార్గం. ఇంత పెద్ద హాస్పిటల్ ఉన్నా ఇక్కడ టెస్టులు జరగకపోవడం దుర్మార్గం. ఇంత పెద్ద హాస్పిటల్ ఉన్నా సరే టెస్టులు జరగకపోవడం దుర్మార్గం. చిన్నపిల్లలకి, అందరికి, వృద్ధులకి ఉపయోగపడే టెస్టులు వెంటనే ఏర్పాటు చేయాలి. చిన్నపిల్లలకి, వృద్ధులకి ఏర్పడిన టెస్టులు వెంటనే చేయాలి. చిన్నపిల్లలకి, వృద్ధులకి టెస్టులు ఏర్పాటు చేయాలి. ల్యాబ్ లో అన్నీ రిక్రూట్మెంట్ ఇవ్వాలి. ల్యాబ్ లో అన్నీ రిక్రూట్మెంట్ ఇవ్వాలి. గత 6 నెలల నుంచి కూడా ఇక్కడ టెస్టులు జరగకపోవడం దుర్మార్గం. గత 6 నెలల నుంచి కూడా ఇక్కడ టెస్టులు జరగకపోవడం దుర్మార్గం. పక్కనే హాస్పిటల్ ఉంది. హాస్పిటల్ కార్పొరేషన్ తాలూకా బాధ్యత, ప్రజల ఆరోగ్యం కాపాడే బాధ్యత కార్పొరేషన్. ఎందుకంటే పారిశుద్ధ్యం దగ్గర నుంచి హెల్త్ డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో ఆ హెల్త్ డిపార్ట్మెంటు మొత్తం నగరాన్ని శుభ్రంగా ఉంచాలి. పొరపాటున మలేరియా వచ్చినా, డెంగ్యూ వచ్చినా, ఎటువంటి జ్వరాలు వచ్చినా ప్రాథమికంగా మనకి ఖచ్చితంగా అందుబాటులో ఉండే ఈ భీమనగర్ హాస్పిటల్. మరి భీమనగర్ హాస్పిటల్ పట్ల ఎందుకంటే మనం పన్నులు కడుతున్నాం, అన్ని రకాల పన్నులు కడుతున్నాం. నీటి పన్ను కడుతున్నాం, ఆస్తి పన్ను కడుతున్నాం, వృత్తి పన్ను కడుతున్నాం. ఏ వస్తువు కొన్నా సరే పన్నులు కడుతున్నాం. లక్షల కోట్ల రూపాయలు కార్పొరేషన్కి ఆదాయం వస్తుంది. మరి లక్షల కోట్లు వచ్చిన ఆదాయం కార్పొరేషను కనీసం ఏరియాలో ఉన్న ఈ హెల్త్ సెంటర్ని నడపడానికి చేత కావటం లేదు. అంటే ఈ కార్పొరేషను ప్రజలు ఉంచడానికి, తాగడానికి మంచి నీళ్ళు, నడవడానికి మంచి రోడ్డు, అలాగే లైట్లు, ఇవన్నీ సమకూర్చవలసిన బాధ్యత మన జీబీఎంసీది. కానీ ఆ బాధ్యతలన్నిటి నుంచి తప్పుకుంటున్నారు. ఈరోజు హాస్పిటల్లో బెడ్స్ కూడా ఉన్నాయి. ఒకనొకప్పుడు మంచి హాస్పిటల్గా ఉండేది ఇది. రాను రాను ప్రభుత్వాల నిర్లక్ష్యం వల్ల ఈరోజు ఈ హాస్పిటల్ నిద్రపోతుంది. అంటే పేషెంట్లు వస్తే సడన్గా టెస్ట్ చేయించుకోవాలంటే ల్యాబ్లో టెక్నీషియన్ లేరు, డాక్టర్లు అందుబాటులో ఉండరు. అంటే ప్రాథమికమైన చికిత్సయే, ప్రాథమికమైన వైద్యం